గణేశానికి నాకు ఎప్పుడైతే గొడవ అయిందని తెలిసిందో నా వాళ్ళు కూడా నన్ను వదిలేసి భూపతి వైపు వెళ్ళారు. విష్ణు కోసం మీరు ఎంత చేశారో ఆ మనిషికి చెప్పొచ్చు కదా. అవతల మనిషి వినే పొజిషన్లో లేనప్పుడు మనం ఏం చెప్పినా బుర్రకెక్కదు. అది నిజమే. డాడీ, ఏంట్రా తల్లి? ఈరోజు నాకు హాలిడే కదా, నాకు బోర్ కొడుతుంది, ఆడుకుందామా? డాడీ కొంచెం బిజీగా ఉన్నారు కదా, మమ్మీతో ఆడుకో. నువ్వు రా డాడీ. లలిత, దాన్ని తీసుకెళ్ళు. డాడీ బిజీగా ఉన్నారు కదమ్మా, ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? ఇలారా. కాదమ్మా, డాడీ ఎప్పుడు అలాగే చెప్తారు. నేనున్నాను కదమ్మా. సరే, ఏ గేమ్ ఆడదాం? నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు మా తమ్ముడిని ఒకరు కొట్టారనే విషయం నాకు తెలిసింది. వాడి కోసం గొడవ ఆడాను. నా నుంచి వాడు దూరంగా ఉన్నా సరే బాగుంటాడని వాడి జీవితంలోకి వెళ్ళకూడదు అనుకున్నాను. కానీ ఏంటో విధి అమ్మో అనే అమ్మాయితో మళ్ళీ వాడిని నా జీవితంలోకి తీసుకొచ్చింది. నన్ను ఎప్పుడు వాడు రౌడీలోనే చూశాడు, ఒక అన్నలా ఎప్పుడూ చూడలేదు. బయటికి క్రూరంగా కనిపించినా లోపల వన్నతో మాట్లాడలేని బాధ తుంచేస్తూ ఉండేది.